మేము అంత ఫేమస్ ఫిగర్లం కాదు. మనం ఏ టీవీ ఛానల్లో యాంకర్లం కాదు, టీవీ షోస్ లో వచ్చే వాళ్ళం కాదు, మనం ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళం కాదు. మనం తొందరగా జనాలు గుర్తించడానికి మనం చాలా చిన్న వాళ్ళం, సాదా సీదా మనుషులం అంతవరకే. నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన దోస్తులు మంచి వీడియోతో వస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది హెయిర్ కి సంబంధించిన వీడియో. గతంలో నేను అంతకుముందు వెడిక్స్ కి సంబంధించిన ఒక వీడియో తీసినప్పుడు దాదాపు 25K వరకు ఆ వీడియో రీచ్ అయింది. బట్ అది మనం చాలా ఎక్స్పెన్సివ్ తో కూడుకున్న అది ఆ ప్రోడక్ట్. బట్ మనం చాలా అంటే చాలా ఈజీగా హోమ్ రెమెడీస్ తో సింపుల్ గా ఎటువంటి ఖర్చు లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. హెయిర్ కూడా మంచి గ్రోత్ వస్తుంది. సో ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు చూసి మీరు దీన్ని ట్రై చేయండి. మంచి చిట్కా అన్నమాట. హెయిర్ చాలా బాగా పనిచేస్తుంది, ముఖ్యంగా మగవారికి ఆడవారికి కూడాను. సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది వీడియో. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా పిన్ టు పిన్ కంపల్సరీ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఓకే, మనం ఇకైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకేనా, పదండి. హాయ్ హలో, ఇక మనం వీడియోని స్టార్ట్ చేద్దాము. మన మాస్టర్ ఎవరైతే ఉన్నారో మన మాస్టర్ ఈ వీడియోని చేసి మీకు చూపిస్తూ ఉంటారు. నేను మీకు వెనక నుంచి రన్నింగ్ కామెంటరీ ఇస్తూ ఉంటాను అనమాట. చూద్దాం, స్టార్ట్ చేద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాము. మంది ఒక 1.5-2 yearsగా మన ఛానల్ రన్ అవ్వలేదు కదా. సో మనం ఛానల్ మళ్ళీ రన్ చేద్దామని ఇప్పుడు తీస్తున్న ఫోన్ ఏదైతే ఉందో ఇది కొత్త ఫోను. సో ఈ ఫోన్ కొని పాతది ఏదైతే ప్రీవియస్గా నేను అంతకుముందు లాస్ట్లో వెలంగిని వెళ్తా ఉన్న వీడియో ఒకటి చేశాను కదా, ఆ వెలంగిని వెళ్తా తీసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని మేము ఎడిటింగ్ చేసి పెట్టాను. సో నాకు చాలా అంటే చాలా మంచి స్పందన ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా. మళ్ళీ సబ్స్క్రైబర్లు స్టార్ట్ అయ్యారు. దాదాపు అది 3Kకి రీచ్ అవ్వబోతుంది ఆ వీడియో. ఇంతగా అభిమానించినందుకు మీకు మళ్ళీ పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మనం ఇక నుంచి మళ్ళీ కంటిన్యూస్ గా వీడియోస్ చేద్దాము. ఓకేనా, స్టార్ట్. ఫస్ట్ చూపిస్తాను. ఫస్ట్ మనం వీడియోకి ఏమేం కావాలో చూడండి. మనకి కావాల్సిన ఆయిల్, మీరు ఏదైతే వాడతారో అదే ఆయిల్ ని మెయింటైన్ చేసుకోవాలి. ప్రెసెంట్ నేనైతే ఇదే వాడుతున్నా కాబట్టి ఇదే యూజ్ చేస్తున్నాను. ఇది కొబ్బరి నూనె, బయట నుంచి విడిగా తీసుకున్నది. మనకి పారాషూట్ ఇట్లా ఉంటది కదా, చూడండి. ఇది కాదు, ఇది కాకుండా సపరేట్ గా మనం విడిగా తెచ్చుకుంటాం దీన్ని. ఇంకా అందులోకి కలోంజీ సీడ్స్ అవి కూడా ఇవి కలోంజీ సీడ్స్. ఆయిల్ నేను తీసుకునేది ఎంత అంటే 1/2 kg. 1/2 kgకి టీ స్పూన్ తో 2 స్పూన్లు యూజ్ చేస్తాను. 2 స్పూన్లు యూజ్ చేస్తాను. పడేవమ్మా ఇట్లా. తర్వాత మెంతులు కూడా సేమ్ మనం కలోంజీ సీడ్స్ ఏ స్పూన్ తో యూజ్ చేసామో అదే స్పూన్ తో 2 స్పూన్లు మెంతులు నేను యూజ్ చేస్తున్నాను. ఓకే. ఆముదం, ఈ ఆముదం మనకి ఇప్పటిది కాదు అసలు. ఈ ఆముదం మన తాతలు ముత్తాతలు వాళ్ళ కాలం నాటిది. అంటే వాళ్ళు అప్పుడు అసలు ఏ నూనెలు వాడలే నాకు తెలిసి. ఇదే ఆముదాన్ని వాళ్ళు వాడి వాళ్ళ జుట్లు నల్లగా ఉండేది. ఈ ఆముదం వల్ల మనకి జుట్టు ఆయిల్ ఎక్కువ డ్రై అవ్వకుండా, తల డ్రై అవ్వకుండా, హెడ్ ఎక్ తలనొప్పి రాకుండా అలాగా కంట్రోల్ చేసింది ఈ ఆముదం. ఇది బయట అది ఎంత? ఇది 50 grams. 50 grams అంటే వాడు యాక్చువల్లీ 50 grams 45 grams ఇస్తాడు, అదే ml ఇస్తాడు. సో 1/2 kgకి మనకి 45 సరిపోద్ది. అదంతా జస్ట్ 20 rupees డబ్బా అది అంతే. నేను అంటే ఆయిల్ 1/2 kg ఆయిల్ కి ఈ డబ్బా మొత్తం యూజ్ చేస్తున్నాను, 45 ml. ఓకే, ప్రాసెస్ లోకి వెళ్దాం. ప్రాసెస్ ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ నేను హాఫ్ బాయిల్ మెథడ్ యూజ్ చేస్తున్నాను.
ఒక బాండీలో వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే మనం డైరెక్ట్ ఆయిల్ ని వేడి చేయకూడదు. డైరెక్ట్ ఆయిల్ ని వేడి చేస్తే ఏమైతుందంటే మనకి ఆయిల్ లో కావాల్సిన విటమిన్స్ మినరల్స్ చనిపోతాయి, మన హెయిర్ కి ఏమి అబ్జర్వ్ అవ్వదు. అలాగా అట్లని నేను హాఫ్ బాయిల్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఓకే ఓకే, వాటర్ పోసి పెట్టుకోవాలి. ముందుగా నేను ఒక బాండీలో వాటర్ పోసి ప్రెసెంట్ వేడి చేస్తున్నాను. ఓన్లీ వాటరే వేడి చేస్తావా? ఓన్లీ వాటరే. ఇప్పుడు ఆయిల్ ని వేరే సపరేట్ గా ఇంకొక గిన్నె తీసుకొని అందులో నేను సపరేట్ గా ఆయిల్ పోస్తున్నాను. హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ కొబ్బరి నూనె మనకి. అంటే మీరు ఏది యూజ్ చేస్తే ఆ ఆయిల్ లో ఇది యూజ్ చేయొచ్చు. నేను యూజ్ చేసేది ఇదే కాబట్టి నేను ఇదే తీసుకున్నాను. మాక్సిమం రిజల్ట్ అయితే బాగుంది. ఇది నేను ఇంతకు ముందు మీకు విడిక్స్ గురించి చెప్పాను కదా, అది దాదాపు 25K వ్యూస్ వరకు వెళ్ళిపోయినాయి. దాని రివ్యూ అడిగారు కానీ దానికి రివ్యూ ఇద్దాం అనేసరికి మనకి కొన్ని ప్రాసెస్ల వల్ల ఇవ్వలేకపోయాను. సో ఇప్పుడు ఇదైతే చాలా ఇదంతా హోమ్ రెమెడీ, బాగుంటుంది. ఇది ఇలా జరుగుతుండగా మనం ఫస్ట్ కలోంజి సీడ్స్ మిక్సీ వేసుకోవాలి. రెండు కలిపి వేసుకోవచ్చు అంటారు, కాకపోతే ఇవి ఫస్ట్ అనేది ఏంటంటే తొందర మిక్సీ అయిపోతాయి మన కలోంజి సీడ్స్, అందుకే ఫస్ట్ ఇది మిక్సీ వేసుకోవాలి. లేట్ అవుతుంది. ఓకే, 2 స్పూన్స్ బయట పచారీ షాపుల్లో దొరుకుతాయి కదా, అంటే తెలియాలి కదా. కొంతమంది సూపర్ మార్కెట్ కి లేదంటే పెద్ద పెద్ద రిలయన్స్ అలాంటి వాటిల్లోకి వెళ్తారు. అలా కాకుండా మనకి ఏమైనా కర్పూరం ఇట్లాంటి ఆముదం ఇట్లాంటి పూజ సామాన్లు దొరికే దగ్గర, అలాంటి వాటి దగ్గర అయితే మనకి ఈజీగా దొరుకుతుంది. మిక్సీ పడుతుంది, బాయిల్ అవుతుంది. మిక్సీ చేస్తావా? మిక్సీ చేస్తాను. దన్ను వేయాలి. అంటే మెత్తగా లేకుండా ఈ క్వాంటిటీ మనం చూపించినప్పుడు మీకు సీడ్స్ నేను జస్ట్ ఎట్లా కచ్చాపచ్చగా పట్టాను. ఇలా ఉండటం వల్ల ఇందులో ఉన్న మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అనేది ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మిక్సీ లాగా పట్టదు, అంటే మామూలుగా మన పేస్ట్ లాగా పిండి లాగా. ఇది ఇప్పుడు నేను ఆయిల్ లో వేస్తున్నాను డైరెక్ట్ వేసేయండి. ఇది ఇలా ఎంతసేపు మరిగిద్ది మరి? వాటర్ మనకు కొంచెం వేడి అవుతున్నాయి అనే టైంకి మనం అది తీసేయాలి, కాపేసేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 2 స్పూన్స్ మెంతులు, మళ్ళీ సేమ్ అదైతే ఎలా వేసామో ఇది అలాగే 2 స్పూన్స్ వేసి మిక్సీ చేస్తున్నాను. మిక్సీ పట్టాలి. ఇది కూడా గ్రైండ్ అయిపోయింది. ఇది కూడా కొంచెం పచ్చాపచ్చిగా పలుకులు కానీ మొత్తం మనం డైరెక్ట్ మెంతులు ఎలా ఉందో అలా వేస్తే లేట్ ప్రాసెస్. అది ఇలా అనుకో, మనం లోపల దాంట్లో ఉన్న రసం దిగటానికి కొంచెం లేట్ ప్రాసెస్. ఇది మనం కొంచెం పగలగొట్టి వేసినట్టు వేస్తే కొంచెం మనకి రిజల్ట్ అనేది కొంచెం స్పీడ్ గా ఉంటుంది. ఇది కూడా ఈ ఆయిల్ లోనే వేసేస్తున్నా డైరెక్ట్. ఓకే, వేసేయండి. మన వ్యూవర్స్ అంతా చూస్తున్నారు. పాపం చాలా మంది జెంట్స్ అడుగుతున్నారు. నేను ఆ విడిక్స్ వీడియో పెట్టాక మోస్ట్లీ నాకు ఎక్కువ శాతం జెంట్సే పెట్టారు కామెంట్స్. అన్న రిజల్ట్ అన్న దాని మీద రివ్యూ అని. అంటే ఆలోచించండి, మగవాళ్ళకి ఎంత జుట్టు మీద ప్రేమ ఉంది ఆడవాళ్ళకి. అవునా? ఇప్పుడు ఆయిల్ ఎట్లా ఇది ఓపెన్ చేసి కోసేటేనా? డైరెక్ట్ తీయాలా? అబ్బో, దేనికైనా మనం ఉండాల్సిందేనా? రావట్లేదు, అందుకనే హెల్ప్ అడుగుతున్నాను. ఓకే, ఇది ఆముదం. ఇప్పుడు నేను హాఫ్ కేజీ ఆయిల్ కి ఇది మనకి 50 అంటారు, కాకపోతే 45
ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదా, ఒక్క నిమిషం. 45 ml అని ఉంటది. ఉమ్. ఈ 45 ml ఆముదంని నేను ఈ ఆయిల్లోనే వేస్తున్నా డైరెక్ట్ ఇట్లా. డైరెక్ట్ షేక్ వెల్ బిఫోర్ అలా ఏం లేదా? మొత్తం అందులోనే కలిసిపోయింది. ఇంకా ఇట్లా ఎందుకని వాటర్ లోనే డైరెక్ట్ బాయిల్ చేసుకోవటానికి లేదా? డైరెక్ట్ బాయిల్ చేస్తే ఇప్పుడు మనకు కావాల్సిన కలోంజి సీడ్స్, మెంతులు, ఈ ఆముదం, ఈ ఆయిల్లో ఉన్న మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి చనిపోతాయి ఆ హీట్ కి. మరగబెడతాం కదా, మరగబెట్టినప్పుడు ఆ హీట్ కి చనిపోతాయి. మన జుట్టుకు అప్పుడు ఏం పట్టిద్ది? యూజ్ ఏముంది? యూజ్ ఏం లేదు కదా. అందుకనే హాఫ్ బాయిల్ మెథడ్. అది జస్ట్ ఒక 5 or 10 minutes. ఆ తర్వాత ఈ ఆయిల్ తీసి నెక్స్ట్ ప్రాసెస్ ఉంటది, ఆ నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు తర్వాత ఇది వడబడతావా? వడబట్టను, డైరెక్ట్ ఇది అడుగున మన అట్లాగే ఉంటది. నేను వడబట్టను. అది చూపిస్తా అన్నావు కదా, చూద్దాం. చూపిస్తాను. ఓకే. ఇంకా ఇప్పుడు నేనైతే స్టవ్ ఆపేస్తున్నాను, ఎందుకంటే మనకి అది లైట్ గా గోరువెచ్చగా అయితే ఆయిల్ అయితే వచ్చింది. స్టవ్ అయితే ఆపేసాను. మన వాటర్ కూడా ఇప్పుడే బబుల్స్ ఫామ్ అవుతున్నాయి, అంటే హీట్ అవుతుంది ఎక్కువ. ఇంకంతే. ఈ నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూపించేస్తారండి. పదండి. ఏ ఊరు వెళ్ళాలి దానికి? ఇక్కడే తీద్దాం, వేరే ఊరు అవసరం లేదు, ఇక్కడే తీసేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసాను, ఇంకా పక్కకి వచ్చేసాను. ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఆయిల్ ని మనం గ్లాస్ డబ్బాలు ఉంటాయి కదా, ఆ కంటైనర్ జార్ లోనే మనం యూజ్ చేసుకోవాలి. ప్లాస్టిక్ దాంట్లో గాజు సీసాలో. ఓకే. అంటే ఇంతకు ముందు చేసి గాజు సీసాలోనే పోసావు, అది కొంచెం బాగా పెద్దగా హెవీగా ఉంది. మా అమ్మాయి చిన్నమ్మాయి ఆయన ఎప్పుడైనా ఇంట్లో కూర్చొని ఆయిల్ పెట్టాలి తీసుకురాపోమ్మ అంటే నాకు భయం, ఏడ పడేసిద్దోనని. అందుకనే అప్పుడు పెట్టేటప్పుడల్లా గ్లాస్ లో పోసుకొని డైరెక్ట్ పెట్టేసేదాన్ని అనమాట. అంటే అది ఆయిల్ పెద్దది కదా, డైరెక్ట్ అందులో హ్యాండ్స్ పెట్టలేము, పాడైపోయింది ఆయిల్. డైరెక్ట్ చేతిలో కొంచుకోలేమని చిన్న గ్లాస్ లోకి నేను తీసుకొని కలగ పెట్టేసేదాన్ని. ఇదంతా ప్రత్యేకంగా మళ్ళీ మీకు చూపించడం కోసం మీషోలో నేను ఈ 2 కంటైనర్లు ఆర్డర్ పెట్టాము. చూడండి అసలు అది ఎలా ఉందో. ఓపెన్ చేస్తూ ఇది కూడా మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే అంటే మస్ట్ అండ్ షుడ్ గ్లాస్ దాంట్లోనే పోయా, ప్లాస్టిక్ లో పోయకూడదు. ప్లాస్టిక్ దాంట్లో పోస్తే మనకి ఎక్కువ అసలు మామూలుగా ప్లాస్టిక్ అసలు వాడకూడదు. ఈ విషయం అందరికి తెలిసిందే, ఎస్పెషల్లీ మనం చెప్పాల్సింది లేదు. ఈ విషయం అందరికి తెలిసింది. ప్లాస్టిక్ వాడితే ఏంటంటే ఎక్కువ స్టోరేజ్ ఉండదు మనకి, ఆయిల్ ఎమ్మటే స్మెల్ వచ్చేస్తుంది. ఇది అనుకో 1 year వరకు మనం అసలు కదిలించే పని ఉండదు. మీకు ఎవరికన్నా సేమ్ ఇదే కంటైనర్లు కావాలంటే కోడ్ అడగండి, నేను కోడ్ కామెంట్ లింక్ లో పెడతాను, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. నాకు తెలిసి రీజనబుల్, చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వచ్చినాయి. 190కి ఈ 2 కంటైనర్లు వచ్చినాయి అంటే నాకు తెలిసి చాలా బెస్ట్, బెటర్. 190 రూపాయలు. 119, 190 అలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు చూడండి అసలు. అందుకనే మీకు ఎవరికన్నా కావాలి అంటే నాకు కూపన్ కోడ్ అడగండి, నేను పెడతాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పొచ్చు. ఓపెన్ చేసి చూపించు. 2 కంటైనర్లు 190 రూపాయలు. ఇది కూడా మీకు చూపించాలనే ఓపెన్ చేయకుండా రాసి పెట్టారు. ఇది మాత్రం గ్లాసుదే. ఒకసారి కింద ఇంకా మళ్ళీ పెట్టుకోవాలి ఆర్డర్ అప్పుడు. ఇట్లా మనం ఆయిల్ స్టోర్ చేసుకోవచ్చు అని నేను ఆయిల్ కోసం పెట్టుకున్నాను. సౌండ్ వినిపిస్తుందా? వినపడుతుంది. కింద పడేస్తే ఇంకా బాగా వినపడుతుంది. అయితే ఇప్పుడు ఈ ఆయిల్ ఏదైతే ఉందో మళ్ళీ ఒక్కసారి కలిపి ఇందులో పోసేస్తున్నాను డైరెక్ట్. ఓకే, పోసి
అడుగున ఉంటది కదా. దయచేసి ఇది ఒకటి అందరూ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను మిక్సీ పట్టింది ఏదైతే ఉందో అది కూడా డైరెక్ట్ నేను ఆయిల్లోనే ఈ జార్లోనే వేసాను. ఇది ఖచ్చితంగా మనం అసలు వడబట్టకూడదు. వడబడితే మనకు అసలు ఆయిల్, ఎందుకంటే మనం ఆయిల్ బాగా హీట్ చేయలేదు కదా, వడబట్టడం వల్ల మనకి ఆయిల్లో ఏమీ ఉండదు అసలు. అది అంతా తీసి వెళ్ళిపోయింది కదా, దానివల్ల మనకి యూజ్ ఉండదు. గోరువెచ్చగా ఉన్న దాంట్లో అలా లైట్ గా మిక్సీ పట్టి పలుకులుగా దాన్ని ఆ గోరువెచ్చ దాంట్లో వేసి పెట్టేస్తాము అంతే. మొత్తం అందులోనే ఉంచుతున్నాం. ఆ పిప్పి కూడా ఇందులోనే ఉంచుతున్నాం. అలా ఉంచడం వల్ల దాంట్లో ఉండేటువంటి ఆ రసాయనం ఏదైతే ఉందో అది కూడా అందులోనే స్టోర్ అయిపోతా ఉంటుంది. ఇది ఇలా తిప్పేసి దీన్ని రోజు కంటిన్యూగా ఒక 10 days ఎండలో పెట్టాలి. ఎందుకంటే మనం వెయిట్ చేయలేదు. ఈ కలోంజీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండలో పెడితేనే వాటి లక్షణాలు, వాటి గుణాలు అనేది బయటకు వస్తుంది. అందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ అవన్నీ కూడా ఎండలో పెట్టిన తర్వాతనే అవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట, అందులో ఉన్న రసాయనాలు మొత్తం. అందుకే ఈ సీసాని మనం ఇప్పుడు ఎండలో పెట్టేద్దాం. ఎన్ని రోజులు? 10 days. 10 రోజుల డైలీ ఎండలో పెట్టాలి. పొద్దుగూకులు కాదు, డే మొత్తం కాదు, ఒక 10 minutes or 15 minutes. అంటే ఎర్లీ మార్నింగ్ 8 o'clock డి విటమిన్ ఉండే అంతే, అది 8 o'clock వస్తుంది. అది కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఎందుకు ఇది ఎండలోనే పెట్టాలి అని. కలోంజీ సీడ్స్ లో ఉన్న మన విటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉంటాయో కలోంజీ సీడ్స్ లో ఉన్నాయన్నీ ఆ ఎండలో పెట్టినప్పుడే రిలీజ్ అవుతాయి అన్నమాట. అవి రిలీజ్ అయినప్పుడు ఆయిల్ లో అబ్జర్వ్ అవుతుంది. అందుకే మనకి యూజ్ అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎండలో పెట్టుకోవాలి. ఓకే, 10 days తర్వాత యూజ్ చేయొచ్చు. మరి మధ్యలో పెట్టుకుంటా ఉండొచ్చు, ఏం డైలీ వాడేదా ఇది, లేదంటే వీక్లీ 2 or 3 times, twice 3 అట్లా వాడేదా? అంతే, వీక్లీ 2 or 3 times ఖచ్చితంగా. మనం ఆయిల్ డైలీ అంటే డైలీ పెట్టాం కదా, వీక్లీ పెడతాము. అంటే మనం దీన్ని అప్లై చేసుకోవాల్సిన విధానం ఏంటంటే మాక్సిమం నేను ఒకసారి చూపిస్తాను. నైట్ అప్లై చేసుకొని ఉంచుకొని, ఆఫీస్ వర్క్ లో ఉంటారు, ఆఫీస్ వర్క్ ఉమెన్స్ ఉంటారు, ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేస్తారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా. ఆ టైంలో ఇది ఏం చేయాలంటే వాళ్ళు నైట్ వచ్చిన తర్వాత వాళ్ళకి హెడ్ కు మొత్తం కుదురులోకి పెట్టాలి. మసాజ్ మన ఫింగర్స్ తో మసాజ్ చేస్తూ ఈ ఆయిల్ పెట్టేసి నైట్ అంతా తలకు పట్టించేసి ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఒకసారి చూసి ఎలా ఉందనేది ఒక్కసారి కామెంట్ చేయండి. చాలా స్మూత్ గా సిల్కీగా వస్తుంది జుట్టు ఇది పెట్టుకుంటే. రిజల్ట్ అయితే కన్ఫామ్ గా ఉంది, నాకు తెలుసు, నేను చూశాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటది. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ ఒక ఆయిల్ గురించి చెప్పాను కాబట్టి మీకు మంచి జరిగిద్దనే చెప్తున్నాను. ఖచ్చితంగా అయితే వాడి చూడండి. జెంట్స్ అయినా లేడీస్ అయినా ఒకవేళ మార్నింగ్ టైంలో మీరు వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళటం, జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఆయిల్ పెట్టుకొని వెళ్ళాలి అంటే ప్రాబ్లం అయింది అనుకుంటే మీరు నైట్ అప్లై చేసుకోండి. లేదు మేము ఇంట్లోనే ఉంటామంటే మార్నింగ్ అప్లై చేసుకొని ఈవినింగ్ స్నానం చేయొచ్చు. అది వారానికి ఒక 2-3 సార్లు. ఓకేనా? అంతేనా? అంతే. ఇంకా ప్రాసెస్ ఏమైనా ఉందా దీనికి? ఇంకా ప్రాసెస్ ఏం లేదు. మనం పెట్టుకునే టయానికి మనం ఈ రోజు ఆయిల్ పెట్టుకో, మీకు ఒక టైమింగ్స్ ఉంటాయి, ఈ టైంకి నేను ఆయిల్ పెట్టుకుంటాను అనుకునే టయానికి కొంచెం ఒక 1 hour ముందు వెళ్ళి స్పూన్ తో మొత్తం కలపాలి. కలిసి ఒక 1 hour అలా పక్కన పెట్టేసి మనం ఆయిల్ పెట్టుకుంటున్న టయానికి వెళ్ళి ఈ ఆయిల్ ని తలకి చేతులతో మసాజ్ చేయాలి. అప్పుడు రిజల్ట్ ఉంటది. ఒకసారి వాడి చూసి ఇది ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 ధన్యవాదాలు మీ అందరికి కూడాను. సో నేను ఇప్పుడు ఫ్రంట్ కి వస్తాను అనమాట. ఇది బిఫోర్ ది నేను చెప్పాను కదా, ఇది చాలా పెద్దది, అందుకే నేను చిన్నది పెట్టుకోవాలి. అంత పెద్ద కంటైనర్ అయ్యేసరికి ఇట్లా పోయటం ఇబ్బంది అయిపోతా ఉండేది, అందుకని ఇది పెట్టిసారి అది వాడింది. ఇది కూడా ఏం చేసేదంటే మన చిన్న గ్లాస్ తీసుకొని అందులో పోసేవాళ్ళు. ఇక బిఫోర్ పాత దాంట్లో వాడిన దాంట్లో కింద ఉంది కదా,
ఆ లిక్విడ్ అది ఇంకా ఉంది. సో ఇప్పుడు వాడుతుంది కూడా అలాగే ఉంది. సేమ్ అలాగే దీనికి కూడా అట్లాగే ఉంచాను, అడుగుల్లోనే ఉంది. దీన్ని కూడా నేనేమి వడగట్లేదు, అంటే ఒక దీనికి అలాగే ఉంది. 2-3 టైమ్స్ వాడుకోవచ్చు మాక్సిమం, అంతే కదా? ఆ 2-3 టైమ్స్ వాడుకొని ఆ తర్వాత పడేసి మళ్ళీ ఫ్రెష్ గా, అంటే మేము ఇప్పుడు ఇది ఫస్ట్ టైమే ఇది వాడింది మేము కూడా, కానీ ఫస్ట్ టైం కి మాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది కాబట్టి కనపడింది. వీడియో తీసాం అనమాట. నెక్స్ట్ ప్రిపేర్ చేసిన దాన్ని మళ్ళీ దీంట్లో స్టోరేజ్ చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ దాంట్లో అంటే 2 వాడుకోవడానికి, ఇదైతే మీకు చూపించడానికి కావాలని చెప్పేసి ఇది మీకు చూపించడానికి కావాలని దీన్ని వాడుతున్నాము. ఇదైతే పాతది. సో ఇప్పుడు వాడేది అందులో ఉంది కాబట్టి ప్రజెంట్ ఇది అయిపోవాలి, ఇంకా అయిపోవచ్చింది. ఇది అయిపోయేలోపు మనకు అది 10 days అది ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉంటుంది. సో ఇది పరిస్థితి, చాలా బాగుంటది. నేను మంచి రిజల్ట్ తీసుకున్నాను, మీరు కూడా మంచి రిజల్ట్ తీసుకుంటారు. మరి ముఖ్యంగా జెంట్స్ కి త్వరగా హెయిర్ ఊడిపోతా ఉంటుంది, హెయిర్ లాస్ అయిపోతా ఉంటుంది. ఎందుకంటే బైక్ మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి డస్ట్ పడి కొంతమంది ఎక్కువగా క్యాప్ యూజ్ చేస్తా, లేదంటే హెల్మెట్ యూజ్ చేస్తా ఉంటారు, ఎక్కువగా లాస్ అయిపోతా ఉంటది. సో మనకి నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ ఖర్చు లేని పని. ఎక్కువగా మన ఇంట్లో ఇప్పుడు బయట ఏదన్నా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే, ఆ ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి, దాని మీద రిజల్ట్ దాదాపు మనం కంటిన్యూస్ గా ఒక 8 months వాడటం, 1 year వాడటం, 6 months వాడటం, కంటిన్యూగా వేలకు వేలు పెట్టుకోనాలి. ఇది మనం వేలకు వేలు పెట్టుకునేది ఏం కాదు. మహా అయితే బయట నుంచి మనం ఈ కొబ్బరి నూనె తీసుకుంటాం, అది మనకి ఎంత సరిపోద్ది అనేది అంతవరకే. ఇప్పుడు మేము ఒక 1/2 liter తీసుకున్నాం, ఈ 1/2 liter మాకు దాదాపుగా ఎంత వస్తుంది, ఒక ఎన్ని months వస్తుంది మనకు వచ్చింది 3 months 4 months. మేము యూస్ చేస్తే 3 members 3 members కి మేము ఒక 3 or 4 months వాడతాం కంపల్సరీ. 4 days వాడతాం వీక్లీకి. మనకంటే మహా అయితే ఒక 150 rupees, ఒక 200 రూపు క్లియర్ ఖతం అయిపోద్ది. వేలకు వేలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా లేదు దీనికి ఇంత ప్రాసెస్ మేము చేసుకోలేము అని అంటే, ఆన్లైన్ లో ఒక ప్రోడక్ట్ ఉంది, నేను దాన్ని మళ్ళీ మీకు రివీల్ చేస్తాను, అంటే దాన్ని ఆర్డర్ పెట్టి చూపిస్తాను. అది కూడా కొంచెం గ్రోత్ అనిపించిందని వేరే వాళ్ళు నాకు చెప్పారు. సో దాన్ని చూస్తాను, నేను కూడా దాన్ని ఆర్డర్ పెట్టి తెప్పించి చెప్తాను. నేనైతే దాని మీద అంత కాన్ఫిడెంట్ గా నమ్మకంగా చెప్పలేను, ఎందుకంటే అది నేను వాడలేదు, నేను చూడలేదు కూడా, తెలీదు. మనకు వేరే వాళ్ళు చెప్తే నేను విన్నాను, దాని గురించి చెప్పు అని చెప్పారు నాకు. చూద్దాం చెప్తాను అని చెప్పన్నా. కానీ ఇదే ఏదైతే ఉందో ఇదైతే నేను 100% చెప్పగలుగుతా. మంచి గ్రోత్ ఉంది దీనివల్ల, బాగుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇంకా అసలు మాక్సిమం జుట్టు చాలా అంటే చాలా స్మూత్ గా అవుతుంది, సిల్కీగా అవుతుంది, వైట్ హెయిర్ కొంచెం తగ్గిపోతుంది. ఏంటంటే కలంజీ సీడ్స్ వైట్ హెయిర్ ని బ్లాక్ చేస్తాయి, దీని వల్ల మనం హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. మామిడికి అయితే చాలా ఉండేది, నెత్తి నిండా తెల్లంటికి బాగా తగ్గటం స్టార్ట్ అయింది ఇప్పుడు. అది అంటే మరి వెంటనే రిజల్ట్ అనేది స్పీడ్ రిజల్ట్, మనం దేన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు, దేని నుంచి కూడా స్పీడ్ గా రావాలి రిజల్ట్. మనం చేసే కొద్ది, అదే అంటారు కదా పిండి కొద్ది రొట్టె అని అన్నట్టుగా, ఏది కూడా మనం మధ్య మధ్యలో ఆపకుండా కంటిన్యూ చేస్తానే ఉండాలి. వేలకు వేలు పెట్టి చేసేది వేరు, ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి చేసుకునేది వేరు. రోజు ఇంట్లో కొబ్బరి నూనె ఎలా వాడతాం అలా వాడుకుంటే సరిపోతా ఉంటది, చాలా బాగుంటది. అలాగే చెప్పాను కదా ఇందాక వీడియోలో స్టార్టింగ్ లో, మన ఫోన్ పోవటం వల్ల మన వీడియోస్ చాలా ఆగిపోయినాయి, మన ఛానల్ కూడా బాగా వెనకబడింది. వెలంగిని టూర్ కి సంబంధించిన వీడియో ఏదైతే పెట్టానో దానికి చాలా మంచి స్పందన వచ్చింది, దాదాపు 3K వెళ్ళిపోతుంది. మేము అంత ఫేమస్ ఫిగర్లం కాదు, అంటే మనం ఏ టీవీ ఛానల్లో యాంకర్లం కాదు, టీవీ షోస్ లో వచ్చే వాళ్ళం కాదు, మనమే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళం కాదు. మనం తొందరగా జనాలు గుర్తించడానికి మనం చాలా చిన్న వాళ్ళం, సాదా సీదా మనుషులం అంతవరకే. మనలాంటి వాళ్ళని గుర్తించాలి అనేది చాలా టైం పడుతుంది. నేను మంచి కంటెంటే ఇస్తానని నేను అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కంటెంట్ ఇవ్వాలని నేను
అనుకుంటున్నాను. సో నేను ఇచ్చే మంచి వీడియోస్ అయితే మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అందరిలాగా అంటే ఒకళ్ళ గురించి మనకు అనవసరం, మీకు యూస్ఫుల్ గా ఉండే కంటెంట్ ఇవ్వగలిగితేనే మీరు నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితేనే సపోర్ట్ చేయండి. ఆ ఇంకా అంతే, నేను అంతకుమించి ఏం చెప్పట్లేదు. కానీ ఇప్పటి వరకు చాలా మంది మమ్మల్ని వీడియోస్ చేయమని ప్రోత్సహించారు. మీ కంటెంట్ ఇస్తావన్నా, నువ్వు చేయి, బాగుంటాయి, నీ వీడియోలు బాగుంటాయి, చెయ్యన్నా అని చెప్పి చాలా మంది అడిగారు. చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా చెయ్యండి, మీరు ఎందుకు మధ్యలో ఆపారు వీడియోస్ అంటే, ఇక టైం లేదు, కుదరలేదు అని చెప్పుకుంటూ వచ్చాము అందరికి. బట్ నేను కంటిన్యూగా వీడియోస్ చేయాలని నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఇక నుంచి కంటిన్యూగా వీడియోస్ చేస్తాము మేము. అని ప్రతి ఒక్కళ్ళు, చూసే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్లు చేయండి. మీరు ఇలా చేస్తే ఉంటేనే నాకు మంచి సపోర్ట్ వస్తూ ఉంటది. నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటది. ఇక అదంతా మీ ఇష్టం. ఇంకేమైనా ఉందా? ఇంకా ఏముంది, చెప్పేదంతా చెప్పేసి ఇంకేమన్నా అంటే నేను మాత్రమే చేయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోలు ఇలాగే చూస్తూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.